అంటే కోపం గాని రాజకీయం అంటేనే తిట్లు శాపనార్థాలు అబద్ధాలు ఎచ్చిడి మాటలు గలీజ్ కూతలు వచ్చిరాని పలుకులు అన్నట్టే తయారైంది. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తోపు లీడర్ అనే లెవెల్లో నడుస్తుంది. వాళ్ళు వీళ్ళని ఏం లేదు, అన్ని పార్టీలలో గిదే కథ. గిట్లున్న రాజకీయంలో మంచిని దేవులాడుడంటే గొంగట్ల బువ్వ తినుకుంటా ఈ ఎంటికెలు ఉన్నాయనుడేనబ్బా. 10 కోట్లకు పరువు నష్టం దావా వేసిండు రావన్న. ఎవరి మీద అంటే సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ మీద. ఎందుకోసం అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో బదనాం చేస్తుండనట. బీఆర్ఎస్ఎల్ వల్ల ప్రతిపక్షం లీడర్లు ప్రజా సంఘాలు జడ్జిల ఫోన్లు రికార్డు చేసినారనే కేసు నడుస్తుంది కదా. వెనకాలప్పటి ముఖ్యమైన మంత్రి కేటీఆర్ కూడా ఉన్నాడని భార్య భర్తల ఫోన్లు సుతిన్నారని బండి సంజయ్ సార్ అన్నాడుగా మొన్న. చేతులంతా గలత్ ముచ్చట, నాకేం సంబంధం, సారీ చెప్పు అంటే ఈసారి చెప్పలే. నోటీసులు పంపినా లైట్ తీసుకుండు. అందుకే రావణ్యాల సిటీ సివిల్ కోర్టులో కేసేసిండు. నా పరువు తీసిండు, దానికి 10 కోట్లు కట్టియాలని. దీని మీద సంజయ్ సార్ మాట ఏందో కూడా ఇనుండ్రి మరి. 2022లోనో 23లోనో నా మీద 100 కోట్లు ఇచ్చేదా వేసిండు. ఏమైంది? మళ్ళీ 10 కోట్లకు ఇచ్చేదా వేసిండు. కోట్లు చూసుకుంటే అవి ఉండేది కాదు, పోయేది కాదు. కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. నేను లవంగం తింటే తంబాకు అన్నావు, సిగ్గుండాల కొంచెం అన్నా ఇచ్చేదా వేరాదా?